రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ క్లోజ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే క్లోజ్ ప్రొటెక్షన్ రింగ్ లో ఇంపార్టెంట్ అనమాట విఐపీలకి. ఆ క్లోజ్ ప్రొటెక్షన్ లో ఇతను ట్రైనింగ్ చేసుకున్నాడు. దానికి సపరేట్ ట్రైనర్స్ ఉంటారు. అంటే విఐపీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, అంటే క్రౌడ్స్ మీద పడతారు, దాన్ని ఎట్లా చేయాలి, తర్వాత ఎవరన్నా అటాక్ చేసినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకొని తను చాలా మంది సెలబ్రిటీలకి విఐపీలకి పర్సనల్ బాడీ గార్డ్ గా ఆల్రెడీ వెళ్ళడం మొదలైంది అనమాట. సో మొదలయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కొన్ని ఏజెన్సీలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఎట్లాగా మనకు బౌన్సర్లని సప్లై చేసే ఏజెన్సీలు ఉంటాయో, ఇంటర్నేషనల్ గా కూడా సెలబ్రిటీలకి బాడీ గార్డులు సప్లై చేసే ఏజెన్సీస్ ఉంటారు. వాళ్ళు హైలీ సీక్రెట్ గా ఉంటారు. అంటే ఏ బాడీ గార్డ్ ని ఎవరికి సప్లై చేస్తున్నారు, ఎంతకు సప్లై, ఇవన్నీ చెప్పరన్నమాట. అందువల్లే మనకి ఇప్పుడు ఇతన్ని ఎలా రామ్ చరణ్ కాంటాక్ట్ చేశాడు, ఇక్కడికి ఎలా వచ్చాడు, ఇవేవి బయటికి రాలేదు చూడండి. ఏ మీడియాలకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే అది సీక్రెట్ ఇంపార్టెంట్. అతని ఎవరు చేశారు ఏంటంటే రేపొద్దున రామ్ చరణ్ మీద అటాక్ చేయాలనుకుంటే ఎవరైనా ఇవన్నీ స్టడీ చేస్తారు. సో అందుకని ఇవన్నీ సీక్రెట్ గా ఉంచుతారు అనమాట. సో అందుకని అతని పర్సనల్ ఈవెన్ అతని వెయిట్ మాత్రమే బయటకు వచ్చింది, కానీ హైట్ కూడా బయటికి రాలేదు. ఇప్పుడు నేను చెప్పిన 6.5 అనేది కూడా దగ్గరగా ఉన్న వాళ్ళు గెస్ట్ చేసి చెప్పింది. ఎవరు అఫిషియల్ గా లేవు, ఎక్కడ డీటెయిల్స్ లేవు అనమాట. అబ్బాయి డీటెయిల్స్ ఇంకేమీ లేవు. ఎందుకంటే బాడీ గార్డ్స్ కి కంపల్సరీ కొంత సీక్రెసీ అవసరం అన్నమాట. సో అలాగా ఇదేంటంటే ఈ విఐపి సెక్యూరిటీస్ కి క్లోజ్ కంబాట్ లో ట్రైనింగ్ ఉంటది. అంటే చేతులతో కొట్టగలగాలి, ఏమి లేకపోయినా కూడా దాన్ని క్లోజ్డ్ కంబాట్ స్కిల్స్ అంటారు. ఆ క్లోజ్డ్ కంబాట్ స్కిల్స్ లో ఇతను ఎక్స్పర్టైజ్ సాధించాడు. రెండోది ఇతను ఇటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉంది అనమాట అతనికి. ఇట్లా సెలబ్రిటీలకి ఇట్లా అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో అట్లా బాక్సింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ బాడీ గార్డ్ గా ఉన్నాడు. అలాగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా ఇతను రామ్ చరణ్ ఫ్యామిలీకి బాడీ గార్డ్ పెట్టుకున్నారు. వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే బేసిక్ ఏంటంటే హై రిస్క్ హై విజిబిలిటీ టూర్స్ అంటారు. అంటే బయటికి వెళ్ళేటప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఇంట్లోనూ మన షూటింగ్లోనూ అయితే నీ క్లోజ్డ్ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు ఎవరు ఎక్కడి నుంచి చేయొచ్చు, రిస్క్ ఉంటుంది, జనాలు రిస్క్ ఉంటుంది. తర్వాత విజిబిలిటీ ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఎక్కడంటే అక్కడ కనబడాలి జనంతో. కాబట్టి ఇలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు అవసరం అనమాట. సో అలాగా బాంబే టూర్ వెళ్ళినప్పుడు అక్కడ జనాన్ని కంట్రోల్ చేయడంలో ఇతను పాత్ర జనం అక్కడ విలేకరులు గమనించారు, రిపోర్టులు. అరే ఎవరు ఇతను అన్న దీంతో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వీడి జీతం ఎంత, ఇతనికి ఇంకా చేశారనమాట. ఇతను పుట్టింది June 4 యాక్చువల్ గా. ఇది కూడా కోఇన్సిడెన్స్. June 4 సినిమా కూడా రిలీజ్. సో 98 లో ఇతను పుట్టాడు. ఇతన్ని కింగ్ కాంగ్ అని కూడా పిలుస్తారు. అంటే హాలీవుడ్ లో ఇతను పర్సనల్ ఇటలీలో కింగ్ కాంగ్ ఆఫ్ ఇటలీ అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. ఇతను ఒరిజినల్ పేరు ఇది కాదు. ఇతను ఇప్పుడు పేరేమో కెవిన్ కొంటా అనేది ఒరిజినల్ పేరు కాదు. ఇతను ఒరిజినల్ పేరు వాళ్ళ ఊర్లో అంటే గాంబియాలో అబ్దో కదీర్ సోవే. ఇతను అక్కడ ఇంకొక రెజ్లింగ్ దీంట్లో మళ్ళీ వేరే పేరు పెట్టారు, మామా లామిన్ ఆఫ్ బర్రా అని పెట్టారు. ఇవన్నీ అంటే పాపులర్ గా ఉండవు కాబట్టి ఇటలీకి వచ్చినాక కెవిన్ కొంటా అని పేరు మార్చుకున్నారు, స్టైలైజ్ చేసుకున్నారు. సో ఎందుకంటే వీళ్ళు ఇంటర్నేషనల్ గా పేరు కనెక్ట్ అయ్యే విధంగా పెట్టుకుంటారు. లోకల్ పేర్లు ఇంటర్నేషనల్ సెట్ గా కాబట్టి అలాగా పేర్లు మార్చుకుంటారు అనమాట. సో అలాగ అయ్యాడు. ఇతనికి ఏంటంటే హాలీవుడ్ లో కూడా వెళ్ళాలని కూడా ఉంది. మేబీ ఇప్పుడు హిందీలోనూ మెల్లగా ఇతనికి ఆల్రెడీ ఛాన్సులు వచ్చే అవకాశం ఉంది. వస్తే దీనికంటే కూడా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా బాడీ గార్డ్ అనేది దీనికంటే కూడా. ఎందుకంటే ఆ ఫిజిక్ అది రేపొద్దున మెయిన్ వెళ్ళగా కూడా రావచ్చు. ఆల్రెడీ వీళ్ళు భాషలు నేర్చుకునే పనిలో కూడా ఉన్నాడని చెప్తున్నారు. సో మొన్న ఏమైందంటే రామ్ చరణ్ కూడా ఇతని గురించి ఫస్ట్ టైం మాట్లాడాడు. అంటే ఇతను అంతకుముందు ఏంటంటే 4 నెలలు అయింది ఇతను చేరనేది బయటకు వచ్చింది. అప్పుడు క్లారిఫై చేశాడు, 4 నెలలు కాదు 4 ఏళ్ళుగా మా ఇంట్లో ఉన్నాడు, ఇతను పర్సనల్ కాదు అని చెప్పాడు. పైగా ఇతను పాపులర్ అయితే నాకు భయంగా ఉంది, ఎందుకంటే ఇతనికి చాక్లెట్ బిస్కెట్ ఇచ్చి ఇతన్ని టెంప్ట్ చేసి బ్రైబ్ చేసి నా డీటెయిల్స్ అన్ని ఇతన్ని అడుగుతారేమో
అని అంటే ఇతను టెంప్ట్ అవుతాడు అదే, అన్నట్టుగా సరదాగా అతని మీద జోకులు వేశారు. చాక్లెట్ ఇస్తే లేకపోతే బిస్కెట్ ఇస్తే ఇతను లీక్ చేస్తాడు అన్నట్టుగా. సో అతనైతే నేను చూసిన వరకు ఇక్కడ ఎక్కువ మాట్లాడట్లేదు. ఓన్లీ మొన్న ఒక పోస్ట్ పెట్టాడు, అదేంటంటే లవ్ యూ ఇండియా, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ ఎస్పెషలీ టువర్డ్స్ రామ్ చరణ్ అట్లా పెట్టాడు. ఒక డీసెంట్ అప్రోచ్ ఉన్న మెచ్యూరిటీ ఉన్న ఇతనిలాగా మనకు కనబడతాడు. అతను వీడియోలో అవి చూసాను నేను. సో బేసిక్గా అంటే ఒక తనను తాను విపరీతమైన డిసిప్లైన్, టైమింగ్, హార్డ్ వర్క్, ప్రజెంటేషన్లో స్టైలైజ్డ్ ప్రజెంటేషన్, ఇవన్నీ తన ప్రత్యేకతలుగా మనకి అర్థమవుతుంది. అందుకని ఒక చిన్న స్మాల్ బ్లాక్ కంట్రీ గ్యాంబియా దీంట్లో నుంచి ఈ స్థాయికి ఇక్కడికి వచ్చాడంటే అతని 27 ఏళ్ళు పైగా ఈ ఏళ్లలో ఈ స్థాయికి వచ్చాడంటే ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అని